దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో. తిండి గలవాడే కండగలవాడోయ్, కండగలవాడే మనిషి అని ఒక మంచి సామెత ఉందండి కదా. కండగలిగి ఉండాలంటే న్యూట్రిషన్ ఫుడ్ తినాలి. అలాంటి మంచి ఫుడ్స్ని మీకు పరిచయం చేయడానికి మా ఈ షో ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో. మరి ఈరోజు మన షోలో మనకి కొత్త కొత్త వంటలను పరిచయం చేయడానికి రాము గారు ఉన్నారు. రాము గారిని పరిచయం చేసుకొని ఈరోజు ఏ వంటలను పరిచయం చేస్తారో తెలుసుకుందాం. నమస్తే రాము గారు. నమస్తే సౌమ్య. మా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులందరికీ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ మీరు ఏం పరిచయం చేస్తున్నారు? ఈరోజు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో రెండు ఐటమ్స్. మొదటిగా వచ్చేసి మనం క్రెప్స్ చేసుకున్నాం. క్రెప్స్ అనేది ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. సో ఒక ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. సో దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. ఈరోజు మన షోలో రాంబాబు గారు క్రెబ్స్ని తయారు చేస్తున్నారు. క్రెబ్స్ ఈ వర్డ్ చాలా కొత్తగా ఉంది కదండి. మరి ఆ వంట ఎలా ఉంటుందో కూడా చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? క్రెప్స్ కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, పాలు, మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, డైస్డ్ బటర్, పంచదార, డైస్డ్ యాపిల్స్, డైస్డ్ నట్స్, వెనిలా ఎసెన్స్, సిన్నమన్ పౌడర్. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. క్రెబ్స్ ఈ వర్డే చాలా డిఫరెంట్గా ఉంది. క్రెప్స్ అనేది ఇది కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అంటారు మేడం. ఆల్ వెస్టర్న్ కంట్రీస్కి మోస్ట్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. దీన్ని మనం డెజర్ట్గా కూడా సర్వ్ చేయొచ్చు. సో డెజర్ట్గా కూడా కొన్నిసార్లు సర్వ్ చేస్తాం. క్రెప్ సుజీ అని ఒక డెజర్ట్ ఉంది అనమాట, ఫ్రాన్స్ డెజర్ట్. సో ఆ డెజర్ట్లో ఏంటంటే ఆరెంజ్ స్లైసెస్ పెట్టేసి కొంచెం బ్రాండీతో ఫ్లేవర్ చేసి సర్వ్ చేస్తారు. సో ఇది క్లాసిక్ బ్రేక్ఫాస్ట్, క్లాసిక్ డెజర్ట్గా కూడా రెండిట్లోనూ పనికొస్తుంది. ఎంత టైం పడుతుందండి టోటల్గా? అంటే మొత్తం కలిపేసుకుంటే 12 మినిట్స్లో మీకు క్రెప్స్ రెడీగా ఉంటాయి. 12 మినిట్స్ అన్నీ ఇలా రా ఇంగ్రీడియంట్స్ కనుక మీ దగ్గర రెడీగా ఉంటే 12 మినిట్స్లో మీకు రెసిపీ రెడీ అయిపోతుంది. ఓకే ఓకే అండి. ఇక తయారీ విధానంలో కదా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ సో ఎగ్ బ్రేక్ చేసుకున్నాను మనం. ఓకే. సో షెల్స్ రాకుండా చూసుకోండి. ఓకే. సో మీరు కావాలనుకుంటే కంట్రీ ఎగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనం మిల్క్ వేసుకోవాలి. ఓకే. క్వాంటిటీ అండి లేకపోతే అన్నీ ఈక్వల్ అండి, అన్నీ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 గ్రామ్స్ కనుక మైదా తీసుకుంటే 50 గ్రామ్స్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. సో ఈక్వల్గా ఉండాలి. బీట్ చేయాలి. మీరు ఎప్పుడు వేయాలో చెప్తే నేను వేసేయండి. మొత్తం వేసేసి ఓకే. ఎగ్ మిల్క్లో టోటల్గా మిక్స్ అయిపోవాలి. ఎగ్ మిల్క్లో టోటల్గా మిక్స్ అయిపోవాలి. ఫ్లవర్ కూడా టోటల్గా బ్లెండ్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ మొత్తం వేసేసి దీనిలో లంప్స్ ఏమి లేకుండా చూసుకోవాలి. ఓకే. ఫ్లవర్ అంతా ఈక్వల్గా మిక్స్ అయిపోవాలి. చాలా తక్కువ షుగర్, జస్ట్ హాఫ్ స్పూన్కి తగ్గించండి చాలా. దేనికండి అంటే? షుగర్ జస్ట్ కలర్ కోసం. జస్ట్ పించ్ సాల్ట్, జస్ట్ పించ్. లాస్ట్ అండ్ ఫైనల్గా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఓన్లీ ఫ్లేవర్ కోసం జస్ట్ ఆ ఎగ్ స్మెల్ పోవాలి. ఇలా ఒక్కొక్కటి కాకపోయినా అన్నీ ఒకటేసారిగా కూడా మనం అన్నీ వేసేసుకొని మిక్సీలో ఒకటేసారి వేసుకున్నా ఈజీ ఉంటుంది. సో మనకి బ్యాటర్ ఇలా లూజ్గా రెడీ అయిపోయింది. ఓకే. చాలా పతలా ఉంటుంది, డోంట్ వరీ, అది ఉండాల్సింది ఆ లూజే. సో ఫస్ట్ మనం దీన్ని క్రెప్స్గా వేసేసుకున్నాం. ఫస్ట్ రేంజ్ ఆన్ చేసుకున్నాం. ఇది ఓవర్ హీట్ అవ్వకూడదు. కొంచెం తక్కువలో ఉంచుకోవాలి. తక్కువలో ఉంటే ఏంటంటే సాఫ్ట్నెస్ మనం త్వరగా ప్రిజర్వ్ చేయొచ్చు. చిన్న నాబ్ ఆఫ్ బటర్ వేసుకొని సైడ్స్కి అప్లై చేసుకున్నాను అనమాట.
సో బటర్ మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట, ఎస్ పాన్ బాగా హీట్ అవ్వలేదు, జస్ట్ కరెక్ట్ హీట్లో ఉంది అని. ఈవెన్గా మొత్తం సైడ్స్ అంతా అప్లై చేసుకోండి. మళ్ళీ మరీ ఎక్కువగా బటర్ ఉన్నా సరే రాదు, అంటే బ్యాటర్ స్ప్రెడ్ అవ్వదు, ఉంది లేదు ఉన్నట్లుగా ఉంచుకోవాలి. సో అందుకే నేను టిష్యూ వాడుతున్నాను. లేదు ఏమైనా ప్లెయిన్ నీట్ క్లాత్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మోస్ట్ క్లాత్ ట్రిక్ ఏంటంటే దీనిలో పాన్ మీద వేసేసుకొని క్విక్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీరు ఇలా చేస్తుంటే నాకు ఇంకొక వంట గుర్తొస్తుంది, తమిళనాడు సైడ్ ఎక్కువ చేస్తారు అప్పం. అప్పం అప్పం ఆపం అంటారు ఎక్కువ. అప్పం దాన్ని కూడా అలాగే కదా, త్వరగా పోసేసుకొని ఎంత వీలైతే అంత త్వరగా ఫాస్ట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి అన్నమాట. సో జస్ట్ అది సైడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ కలర్ రాకూడదు, సైడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం తీసేసుకోవాలి. ఇంకా మళ్ళీ బట్టర్ అలాగే ఏ కలర్ ఫస్ట్ దానికే వేసుకోవాలి, సెకండ్ టైం నుంచి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తిరిగేయకూడదు, అది కూడా చేయకూడదు, జస్ట్ ఇలా చేసుకోవాలి. ఓకే, మీరు దీనికోసమని యాపిల్ కట్ చేసిన చిన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు తీసుకున్నారు, ఆరెంజ్ డ్రై ఫ్రూట్స్ అన్ని, ఇందులో బాదం ఉంది, కాజు ఉంది, పిస్తా ఉంది. చాలా సన్నగా కట్ చేశారు మీరు. అదేంటంటే మనకి క్రంచ్ యాడ్ అవుతుంది అనమాట. దీనేమి మళ్ళీ మనం ఫ్రై కావాలనుకుంటే మీరు రోస్ట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, రోస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా సోక్ చేసుకొని చాప్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో సోక్ చేయటం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే ఫ్యాట్ని కాస్త ఫైబర్గా కన్వర్ట్ చేస్తున్నారు. సో ఆ విధంలో ఏంటంటే మీరు సోక్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కుక్ అయిపోయినట్టు. ఓకే, ఇంకొకటి వేసుకుందాం. బటర్ వేయక్కర్లేదు. జస్ట్ ఇది సైడ్స్ వదిలేయాలి. ఇవి అయిపోయిన తర్వాత ఇవి మనం ఇలా ఒక బంచ్లా చేసుకో, ఒక 10-12 చేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఈవినింగ్ పిల్లలు రాగానే ఏమైనా స్టఫ్ చేసుకొని పెట్టచ్చు, చాక్లెట్ స్టఫ్ చేసి పెట్టచ్చు, కూల్గా కూడా తినచ్చు. మోస్ట్లీ కూల్గానే తింటారు, వామ్గా తింటారు. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. దీనిలో కార్న్ఫ్లవర్ కంటెంట్ ఉంది, అందుకే చాలా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. పూర్తిగా కలర్ రావాలని అలా ఏం లేదు, పూర్తిగా కలర్ రావాలి అని వదిలిపెడుతుంటే తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీనిలోకి ఫిల్లింగ్ తయారు చేసుకోవాలి. ఫిల్లింగ్ ఎలా చేయాలంటే అవి చల్లారుతూ ఉంటాయి. సో మనం ఫిల్లింగ్ తయారు చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ప్యాన్లో మనం ఒక నాబ్ ఆఫ్ బటర్, సో నైస్ నాబ్ ఆఫ్ బటర్, ఆల్మోస్ట్ బటరే యూజ్ చేయాలి. ఫస్ట్ యాపిల్స్ వేసేసుకోవాలి దీనిలో. ఓకే, యాపిల్స్, డైస్డ్ యాపిల్స్ వేసేసుకోవాలి. లేదు, జస్ట్ మనం వాటర్ని తీసేస్తున్నాం అంతే. సో మనం జస్ట్ వాటర్ని తీసేస్తున్నాం. ఈ ఎక్సెస్ వాటర్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసేస్తున్నాం అంతే. కుక్ చేసుకోవాలి, కుక్ చేస్తూనే ఉండాలి. మెత్తగా అవ్వదు, జస్ట్ కుక్ అవుతాయి అంతే. జస్ట్ అది వాటర్ రావటం, ఆ వాటర్ రావటం స్టార్ట్ చేసిన తర్వాత మనం కొంచెం షుగర్ కనుక వేస్తే టెక్స్చర్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం మనం దగ్గర షుగర్ వేసుకున్నాం. మీరు హనీ కూడా వాడచ్చు, బ్రౌన్ షుగర్ వాడచ్చు మీరు ఇన్ కేస్ మీకు షుగర్ కావాలి అనుకుంటే. సో దీనిలో హనీ వాడచ్చు. దీనిలో న్యాచురల్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో విటమిన్ సి హైగా ఉంటుంది. విటమిన్ సి ఇస్ ద హైయెస్ట్ కంటెంట్ మనం యాపిల్ కానీ ఇది తీసుకుంటే. డైటరీ ఫైబర్స్ అని ఉంటాయి అన్నమాట. 22% ఆఫ్ డైటరీ ఫైబర్స్ ఉంటాయి యాపిల్స్లో. మనం షుగర్ వద్దు అనుకుంటే కనుక కంపల్సరీ ఇందులో హనీ వాడుకోవచ్చు. షుగర్నే వాడాలని రూల్ అండి. సో చాలా స్లోలో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి మనం. లేదు ఇది కుక్ అవ్వాలనే లేదు, ఫ్రెష్ ఫ్రూట్స్ని కూడా మీరు స్టఫ్ చేసుకోవచ్చు.
స్టైల్ ఇది. స్టైల్ షెఫ్స్ అని వారి స్టైల్లో వాడతారు కాబట్టి ఇలా వంటలు. సో వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మనకు సరిపోతుంది కుక్ చేసుకోవాలి. ఇది ఈ వాటర్ అయిపోయిన తర్వాత ఆరెంజ్ వేసుకోవాలి. సో సార్నెస్కి ఒక చిన్న టెండెన్సీ కూడా ఉందన్నమాట. సార్ ఎక్కువ వేస్తుంది అనుకో దేనిలో అయినా సరే, అదేం చేస్తుంది, ఇది మ్యాష్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. యాపిల్స్ ఏవైతే ఉన్నాయో అది మ్యాష్ అవ్వకుండా కాపాడుతుంది. సో వాటర్ అయిపోయిన తర్వాత మనం విల్ యాడ్ ఆరెంజ్. మరి ఈ దాల్చిన చెక్క పౌడర్ దాల్చిన చెక్క పౌడర్ లాస్ట్లో వేసుకోవాలి. ఇది ఫస్ట్లోనే కనుక వేసుకుంటే యాపిల్ ఓవర్ కుక్ అయినా లేకపోతే ప్యాన్ అవి దాల్చిన చెక్క పొడి చూస్తే చాలా సన్నగా ఉన్నాయి. ఆ సన్నగా ఉండటం వల్ల ఏమవుతుంది, త్వరగా బర్న్ అయిపోతుంది. సో బర్న్ అవ్వకుండా లాస్ట్లో ఫ్లేవర్కి వేసుకోవాలన్నమాట. సో ఇంగ్లీష్లో దాన్ని సినమన్ అంటారు. ఓకే, ఈ ఆరెంజెస్ కూడా వేసేసుకుంటున్నాం. సో ఎక్కువ ఆరెంజ్ వేసిన తర్వాత ఎక్కువ కుక్ చేసుకోకూడదు. ఎక్కువ కుక్ చేయడం వల్ల ఏంటంటే అది కొంచెం స్లైట్ బిటర్గా తాన్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు కొంచెం చేదు అవుతుంది. ఫ్రూట్స్ అయితే 2 వాడారు మీరు. 2 ఫ్రూట్సే వాడారు. ఇంకేమైనా స్ట్రాబెర్రీ వాడుకోవచ్చు, మీరు బనానా వాడుకోవచ్చు, మ్యాంగో సీజన్ వస్తుంది కాబట్టి మీరు మ్యాంగో వాడుకోవచ్చు. మ్యాంగో అయితే కుక్ చేయక్కర్లేదు. మీరు స్ట్రాబెర్రీ కూడా కుక్ చేయక్కర్లేదు. కుక్ చేయాలనుకున్న ఏవైతే అసిడిక్ ఫ్రూట్స్ ఉంటాయో వాటిని కొంచెం కుక్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. షార్ప్గా ఉండకుండా కొంచెం షుగర్తో డైల్యూట్ చేసుకుంటే బాగుంటాయి. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీనిలో కొంచెం సినమన్ పౌడర్ వేసేద్దాం. జస్ట్ చాలా తక్కువ. సినమన్ పౌడర్ స్మెల్, యాపిల్ అండ్ సినమన్ అంటే యాక్చువల్గా ఎక్కువ ఇలాచీ వాడతాం కదా, అలానే యాపిల్కి సినమన్ బాగుంటుంది. యా, అందుకని అది వాడుతున్నాను అనమాట. కొత్తదండి, మనం ఏదైనా ఫ్లేవర్ కోసం ఎక్కువ మనం ఇలాచీ పౌడర్ వాడుతూ ఉంటాము. స్పెషల్గా క్రిప్స్ కోసం అయితే కనుక మనం యాపిల్ ఫ్లేవర్కి దాల్చిన చెక్క పౌడర్ వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. యాపిల్ కనే కాదు, మనం కావాలనుకుంటే కొన్ని స్వీట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. స్టార్ని స్వీట్ ఫ్లేవర్, దాల్చిన చెక్క స్వీట్ ఫ్లేవర్, ఫెనెల్ కూడా ఉంటుంది. ఫెనెల్, సోంప్ సీడ్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం స్వీట్గా ఉంటాయి. ఇలాచీ అనే కాదు, స్వీట్నెస్ కోసం ఏ స్పైసెస్ అయితే మనకు స్వీట్గా ఉంటాయో ఆ స్పైస్ అన్నిటినీ కూడా మనం వాడుకోవచ్చు. సరే, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, మొత్తం దగ్గర పడిపోయింది. ఓకే, సో దీన్ని మనం ఫిల్ చేసుకుందాం. స్మెల్ వస్తుంది. అది వీటిని మేడ్ ఇన్ హెవెన్ కాంబినేషన్స్ అంటారు. ఇవి 11 కాంబినేషన్స్ ఉన్నాయి. సో జస్ట్ సెంటర్లో స్టఫ్ చేసుకోండి. సెంటర్లో అయినా పర్లేదు, సైడ్కి అయినా పర్లేదు. దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి. హాఫ్ నుంచి మళ్ళీ ట్రయాంగిల్కి రావాలి. యా, మా భాషలో. సో ఇది ఒక క్రెప్. ఓన్లీ మీరు రెడీ చేసుకున్న ఫిల్లింగ్ తో ఒకటి చేశారు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తో ఇంకొకటి చేస్తాం. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే కొంచెం క్రంచ్ యాడ్ అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ మీరు ఎంత ఫిల్లింగ్ ఎక్కడైతే పెట్టారో ఆ కార్నర్కి పెట్టుకుంటే ఈజీగా ట్రయాంగిల్ రోల్ అవుతుంది మీకు. ఓకే, అంటే ఇలాగా మనం యాపిల్ ప్లస్ ఆరెంజ్ దాల్చిన చెక్క పౌడర్తో చేసుకున్న స్టెప్తోనేమో ఒకటి రెడీ చేసుకున్నాము క్రెప్, ఇంకొకటేమో డ్రై ఫ్రూట్స్తో చేసుకున్నాం. దీన్ని వీటిని టేస్ట్ చేసే ముందు తయారీ విధానాన్ని మరొకసారి చూద్దాం. ఎగ్స్, పాలు, మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, డైస్డ్ బటర్, పంచదార, డైస్డ్ యాపిల్స్, డైస్డ్ నట్స్, వెనిలా ఎసెన్స్, సినమన్ పౌడర్. తయారీ విధానంలో కదా ఎగ్ బ్రేక్ చేసుకున్నాను, మనం మిల్క్ వేసుకున్నాం. ఓకే, మీరు ఎప్పుడు వేయాలో చెప్తే నేను ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ చాలా తక్కువ షుగర్, జస్ట్ హాఫ్ స్పూన్ తగ్గించాం. జస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా వెనిలా ఎసెన్స్ వేస్తాం. సో మనకి బ్యాటర్ ఇలా లూజ్గా రెడీ అయిపోయింది. సైజ్కి అప్లై చేసుకున్నాను, కరెక్ట్ హీట్లో ఉంది అని. ప్యాన్ మీద వేసేసుకొని క్విక్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి, తిరిగేయకూడదు, అది కూడా చేయకూడదు, జస్ట్ ఇలా చేసుకోవాలి. సో ఇది కుక్ అయిపోయినట్టు. ఓకే, సో ఇప్పుడు మనం దీనిలోకి ఫిల్లింగ్ తయారు చేసుకోవాలి. సో నైస్ నోబుల్ బటర్,
ఫస్ట్ యాపిల్స్ వేసేసుకోవాలి దీనిలో. మనం దీనిలో షుగర్ వేసుకుందాం. మనం ఎక్కువ షుగర్ వాడతాం. ఈ ఆరెంజెస్ కూడా వేసేసుకుంటున్నాం. సినమన్ పౌడర్ వేసేద్దాం. ఓకే. తయారీ విధానాన్ని చూశారు కదండి. ఇక క్రెప్స్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా రుచి చూద్దామండి. ఎందుకంటే నేను స్మెల్ చాలా చాలా బాగుంది, ఎప్పుడెప్పుడు తినాలని నాకుంది. కాంటినెంటల్ డిష్ అని చెప్పారు రాము గారు, కాబట్టి నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నేను డ్రై ఫ్రూట్స్తో ఉన్నది తింటానండి. తప్పకుండా. పుల్లపుల్లగా టాంగీ. చాలా బాగుందండి. చాలా టేస్ట్ ఉంది. లైట్గా కూడా ఉంది. బాగా మంచి వంటను మాకు పరిచయం చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా టేస్ట్ ఉందండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది కాంటినెంటల్ డిష్ అని చెప్పారు. సో మీ పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సరే.